మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. డాడ్, ఎవరిని తీసుకొచ్చానో చూడండి. రాతారా? ఏంటమ్మా ఇది? నువ్వు మాకు ఎవరికి చెప్పకుండా జాబ్కి రిజైన్ చేసి సింగపూర్ వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకోవడం ఏంటి? మేమంతా నువ్వు మా మనిషి అనుకున్నావు, నువ్వు మాత్రం. సార్, మిమ్మల్ని పరాయి అనుకోలేదు సార్. నన్ను ఎంతగానో ఆదరించిన మీకు నా నిర్ణయం ఎలా చెప్పాలో అర్థం కాక అలాంటి నిర్ణయం తీసుకున్నాను. తప్పుగా అనుకోకండి. ఇది మరీ బావుంది. పెళ్లికి పిలిస్తే పురిటికొచ్చినట్టు నువ్విన్నాళ్ళు మాతో ఉండి పెళ్లి సమయానికి వెళ్ళిపోతానంటే ఎలా? అందరూ బాధపడతారు కదా. చెప్పాను కదండి, కొన్ని కారణాల వల్ల అలా నిర్ణయించుకున్నాను. కానీ సృజన వచ్చి వెళ్ళనివ్వకుండా ఆపేసింది. తన పెళ్లి జరిగే వరకు ఇక్కడే ఉంటాను. ఇది వెళ్ళిపోయిందన్న ఆనందంలో అనవసరంగా మందు పార్టీ చేసుకున్నాం. ఇప్పుడు తాగి కిందకి వెళ్ళామంటే అందరికీ తెలిసిపోతుంది, మన జీవితం కంపైపోతుంది. అసలే అది వచ్చిందని నేను టెన్షన్ పడుతూ ఉంటే మధ్యలో ఇలాంటి మాటలు చెప్పి నువ్వు భయపడకు, నన్ను భయపెట్టకు. ఏదో ఒకటి చేద్దాం. కక్కేస్తే తాగిన మందు బయటకు వచ్చేస్తుంది కదా. మందు బయటకు వచ్చినా కంపు కామన్ గానే ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి. ఏమైనా ఆకులు తింటే స్మెల్ పోతుంది. సరే అయితే, నా దగ్గర తమలపాకులు ఉన్నాయి, తిందాం పద. అమ్మా తారా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మా కంపెనీతోటి, ఈ కుటుంబంతో నీకు ఎంతో అనుబంధం ఉంది. నువ్వు ఎప్పటికీ మా కళ్ళ ముందే ఉంటావని మేము అనుకున్నాం. కానీ నీ భర్తతో నువ్వు వెళ్ళాలని నిర్ణయించుకున్నాక కాదు అని ఆపకూడదు. అందుకే కనీసం నా కూతురు పెళ్లి జరిగే వరకు నువ్వు ఇక్కడే ఉంటానని మాటిచ్చావు. ఇది నాకు చాలమ్మా. విన్నావా? వెళ్ళిపోతుందనుకున్నది తిరిగి వచ్చింది. పెళ్లి జరిగే వరకు ఇక్కడే ఉంటుంది. సర్లే, రేపు రిలీజ్ అవ్వాల్సిన సినిమా సీజీ అవ్వక నెల రోజులు పోస్ట్పోన్ అయినట్టు ఇప్పుడు వెళ్ళకపోయినా పెళ్ళయ్యాక వెళ్ళిపోతానంటుంది కదా, అంతవరకు హ్యాపీ. విమానం ఎక్కిపోయిందనుకున్నది గోడ కొట్టిన బంతిలా తిరిగొచ్చింది. ఇప్పుడు క్యాన్సిల్ అయింది. ఇంక ఎప్పుడో వెళ్తుందని ఎలా అనుకోవాలి? మొత్తం ప్లాన్ అంతా పాడైపోయింది. కథ అడ్డం తిరిగినప్పుడే మనం చాలా తెలివిగా అడుగులు వేయాలి. ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకి అనుమానం వస్తుంది. పద. నిజంగా నువ్వెక్కడ వెళ్ళిపోతావో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. గోపి కూడా కార్ని చాలా స్లోగా నడిపాడు. అందుకే నేనే కార్ డ్రైవ్ చేసుకుంటూ మీ ఇంటికి వచ్చాను. చాలా థ్యాంక్స్ తారా. నా పెళ్లి వరకు ఉంటానన్నావు కదా, నీ కళ్ళ ముందే మా పెళ్లి జరగాలి.
నువ్వే ఈ పెళ్లికి పెద్దగా వ్యవహరించాలి. అన్ని పనులు నువ్వే చూసుకోవాలి. ఆ బాధ్యత ఎవరికి అప్పగించాలో నేను చూసుకుంటానమ్మా. నీకు అమ్మ దూరమైన అంత ప్రేమను పంచే తార నీతోనే ఉంటుంది. ఈ పెళ్లి ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతుంది. తారా, నువ్వు వెళ్ళిపోయావనుకొని పాపం సృజన ఎంత బాధపడిందో తెలుసా? అయినా అలా ఎలా వెళ్ళిపోతావు? నీ కళ్ళ ముందే వాళ్ళ పెళ్లి జరగాలి కదా. నువ్వే దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలి. చూసావా, నిన్ను తీసుకొచ్చినందుకు సృజన, గోపి ఎంత సంతోషిస్తున్నారో. వాళ్ళ పెళ్లి నీ చేతుల మీదుగానే జరగాలి. నువ్వే జరిపించాలి. నీ పిచ్చి కాని పెళ్లి కళ్యాణ మండపంలో జరుగుతుంది. పీటల మీద కూర్చుంటే జరుగుతుంది. అంతేకాని చేతుల మీద ఎలా జరుగుతుంది? ఆ మాత్రం తెలివి మాకు ఉంది. నీ చేతుల మీద జరగాలంటే పెద్ద మనిషిగా ఉండాలి అని. అవునా? మీకు వయసు అయితే వచ్చింది కానీ పెద్దరికం రాలేదు కదా. అందుకే ఎవరో ఒకరికి అప్పగించాలి. మీరు తింటే కంచం, పడుకుంటే మంచం, అంతకు మించి ఇంకేముంది? నిన్ను ఏంటి మేడం, ఆ తాయెత్తు దొరికినప్పటి నుంచి మీరు దాన్ని ఎలా చూస్తున్నారు? అది క్లూ ఎలా అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అందుకే నువ్వింకా కానిస్టేబుల్ లాగే ఉన్నావు, నేను సిఐగా ఉన్నాను. నీకు నాకు అధికారంలోనే కాదు, ఆలోచనలో కూడా తేడా ఉంటుంది. తప్పుగా అనుకోకండి మేడం, తాయెత్తులు చాలా మంది కట్టుకుంటారు కదా, అందుకే అడిగాను. చూడు మహేష్, అందరి చేతులు చూడ్డానికి ఒకేలా ఉంటాయి, కానీ అందులో ఉన్న వేలిముద్రలు మాత్రం ఎవరితోనూ కలవవు. అందరి కళ్ళు ఒకేలాగా చూస్తుంటాయి, కానీ స్కానర్లో ఆ కన్నును చూస్తే అవి ఎవరి కళ్ళు అన్నది చెప్పేస్తాయి. అదే టెక్నాలజీ గొప్పతనం. అలాగే ఈ తాయెత్తులన్నీ ఒకేలా ఉండవు. ఇది చూడు, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇలాంటివి అరుదుగా ఉంటాయి. ఇవి ఎక్కడ దొరుకుతాయి ముందు తెలుసుకోండి. అక్కడి నుంచి ఎంతమందికి వెళ్లాయో తెలుస్తుంది. ఆ వెళ్లిన వాళ్ళలో హంతకుడు కూడా ఎవరు అన్నది మనకు క్లూ దొరుకుతుంది. మీరు సూపర్ మేడం, ఇంత గొప్పగా ఆలోచించారా? నన్ను పొగడడం మానేసి ఈ తాయెత్తు ఎక్కడ దొరుకుతుందో ముందు తెలుసుకొని నాకు చెప్పు. ఓకే మేడం. ఉమ్. ఏంటి మావయ్య, నాతో ఏదో మాట్లాడాలన్నారు? ఆడపిల్ల పెళ్లి చేయటం అంటే అది ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఏమీ లేని వాళ్ళైతే ఆడపిల్ల పెళ్ళనేసరికి భారం అనుకుంటారు. అన్నీ ఉన్న మీలాంటి వాళ్ళైతే అది ఎంత గ్రాండ్ గా జరగాలా అని ఆలోచిస్తారు. నిజమే మరి, ఆడపిల్ల అగ్గిపుల్ల ఒకటే అన్నారు. నీ వెధవ పోలికలు ఆపవే. ఆడపిల్లని మహాలక్ష్మి అంటారు, అగ్గిపుల్లని మంట పెట్టడానికి వాడతారు. రెండిటికి పోలికేమైనా ఉందా? మీరిద్దరు కాసేపు ఆగండి. ఏంటి మావయ్య, పెళ్ళి అంటున్నావు, అది జరుగుతుంది కదా, దాని గురించి మీటింగ్ ఎందుకు? చెప్పాను కదా, కోటీశ్వరుడైనా కామన్ మ్యాన్ అయినా ఆడపిల్లకి తండ్రి అవుతాడు.
ఆ పిల్ల పెళ్లి జరుగుతుందంటే తనకుండే బాధ్యతలు తనకు ఉంటాయి. కానీ మన ఇంట్లో ఒక ఆచారం ఉంది. ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరిగితే వివాహ పాలకుడని ఒకరు నియమిస్తాం. అది ఎన్నో తరాలుగా వస్తున్న ఆచారం. వివాహ పాలకుడా? ఇదేదో క్షేత్రపాలకుల్లాగా. అతనెవరు సార్? ఒక క్షేత్రానికి క్షేత్రపాలకుడే అన్నీ తానే నడిపిస్తాడు. అక్కడికి ఎవరొస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ప్రతిదీ క్షేత్రపాలకుడే లెక్క కడతాడు. అలాగే వివాహ పాలకుడంటే అన్నీ తన చేతుల మీదే జరగాలి. పెళ్లిలో ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా పందిరి వేసిన దగ్గర నుంచి అప్పగింతలు అయ్యే వరకు ప్రతి పని తన దగ్గరుండి చూసుకోవాలి. అన్నీ బానే ఉన్నాయి, కానీ ఇంతకీ ఆ వివాహ పాలకుడెవరో నువ్వు చెప్పనే లేదు మావయ్య. ఇంకెవరు? నువ్వే నువ్వే. ఏంటి నేనా? అవును, నువ్వే. మేనమామ కానీ మేనత్త బిడ్డలు కానీ ఈ బాధ్యతలు తీసుకోవాలి. నువ్వు సృజనకి మేనత్త కొడుకు కాబట్టి నీ మరదల పెళ్లికి నువ్వే వివాహ పాలకుడివి. అన్ని విషయాలు దగ్గరుండి నువ్వే చూసుకుని ఈ పెళ్లి నీ చేతుల మీదే జరిపించాలి. నా చేత్తో నీ కూతురు మెళ్ళలో తాళి కట్టి తన చేతిని పట్టుకుని 7 అడుగులు నడవాలనుకున్నాను. ఆ అవకాశం నాకు ఇవ్వకుండా ఈ పెళ్లి బాధ్యత నా చేతుల్లో పెట్టావా మావయ్య? ఇప్పుడు నేను దీనికి నవ్వాలా, ఏడవాలా? నాకు చాలా హ్యాపీగా ఉంది డాడీ. బావ దగ్గరుండి నా పెళ్లి చేస్తాడంటే అంతకన్నా కావాల్సిందేముంది? అయినా మా పెళ్లి జరగాలని బావ ఎప్పటినుంచో కోరుకుంటున్నాడు. మేమిద్దరం కలవాలని బావ ఎన్నో కలలు కంటున్నాడు. మా పెళ్లి కోసం మాకన్నా ఎక్కువగా బావ ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు బావ చేతుల మీద ఈ పెళ్లి జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నీతో పెళ్లి కావాలనుకున్నాను, కానీ నీకు పెళ్లి నేనే చేయాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అది కూడా గోపితో. అయితే ఇంకే ఈ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. తొందరలోనే ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆనంద డోలికల్లో తేలి ఆడతారు. ఏంటి గోపి, ఇంత గొప్ప విషయం చెప్తే నువ్వేంటి అసలు ఎలాంటి రియాక్షన్ లేకుండా అలాగే ఉన్నావు? జరిగేదాన్ని ఆపలేనప్పుడు, ఇదే జరుగుతుందని తెలిసినప్పుడు ఇంకా కొత్తగా ఆనందపడ్డానికి ఏముంటుందండి? ఇక నుంచి ఈ ఇంట్లో ఆనందమే ఉండాలి. శ్రీకర్, నా కూతురి బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఈ పెళ్లి బాధ్యతలు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా మొత్తం నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నీకు ఏ సాయం కావాలన్నా వసుధ, తార ఇద్దరూ చేస్తారు.
గోపి ఎన్నాళ్ళు మనతోనే ఉన్నా ఇక మీదట ఈ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు. తన గౌరవానికి ఏ లోటు రాకుండా తనకేం కావాలో కూడా మొత్తం నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నీ చేతులతోనే సృజనని గోపి చేతికి అప్పగించాలి. బాగుంది మావయ్య, చాలా బాగుంది. నా మనసును చంపుకొని వాళ్ళిద్దరినీ కలపమంటున్నావా? గోపి, తొందరలోనే నువ్వు ఆదిత్య మౌర్య గారికి అల్లుడుగా మారుతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీ జీవితం చాలా బాగుంటుంది. కంగ్రాచులేషన్స్. మేడం, ఏంటి మహేష్, ఆ తాయెత్తు ఎక్కడిదో తెలిసిందా? తెలిసింది మేడం. ఇలాంటి తాయెత్తు ఒకే ఒక గుళ్ళో ఇస్తారు, అది రామాలయంలో. ఆ గుళ్ళోనే ప్రతి శుక్రవారం ఇస్తారంట మేడం. మహేష్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చావు. ఇంతకీ ఆ గుడెక్కడుంది? కైలాసగిరి నుంచి భీమిలి వెళ్లే రూట్లో ఆ గుడుంది మేడం. చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. శుక్రవారం ఇస్తారా? అన్నట్టు ఎంతమందికైనా ఇస్తారా? లేదు మేడం, చాలా తక్కువ మందికే ఇస్తారంట. అది చాలా లిమిట్లో దొరికే తాయెత్తులు కదా, కేసు సగం సాల్వ్ అయినట్టే. ఈ తాయెత్తుల్ని పాంప్లెంట్లు పంచినట్టు అందరికీ ఇచ్చారనుకో, ఎంతో మందిని ఎంక్వైరీ చేయాలనుకున్నాను కానీ కొంతమందికే ఇస్తారని చెప్పావు కదా. అంటే ఈ తాయెత్తులు ఉన్నవాళ్ళు చాలా లిమిటెడ్గా ఉండుంటారు. అలాంటి వాళ్ళని మనం కనిపెడితే అందులో హంతకుడు మనకి చాలా ఈజీగా దొరికిపోతాడు. మహేష్, గుడ్ జాబ్. మేడం, నేను ఇంకొక విషయం కూడా కనిపెట్టాను. ఏంటి? అదే మేడం, ఈ తాయెత్తు శుక్రవారం ఇస్తారు కదా, మీ తమ్ముడు శనివారం చనిపోయాడు. అంటే ఆ ముందు రోజు తీసుకున్న వాళ్ళలో హంతకుడు ఉండుండొచ్చు కదా. మహేష్, నిన్ను మెచ్చుకున్నంతసేపు పట్టలేదు నీ మీద ఒపీనియన్ మారిపోవడానికి. శుక్రవారం అనేది ప్రతి వారం వస్తుంది. ఆ తాయెత్తు ఏ శుక్రవారం తీసుకున్నారో మనకు తెలియకపోయినా అది ఎవరిది అన్నది తెలుసుకోవడం చాలా ఈజీ. ఖచ్చితంగా హంతకుడు మనకి దగ్గర్లోనే ఉన్నాడు, తొందరలోనే దొరుకుతాడు. అతన్ని ఎవ్వరూ తప్పించలేరు, నా నుండి రక్షించలేరు. ఏంటి తారా మేడం, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఆ రోజు నేను నీకు తాయెత్తు కట్టాను కదా గోపి, అదేది? ఏమో మేడం, నాకు కూడా గుర్తులేదు. ఏంటి గోపి ఇది? ఆ తాయెత్తు ఎంత మహిమ గలదో నీకు తెలుసా? అది కేవలం శుక్రవారం రోజు మాత్రమే ఇస్తారు. అది స్వామివారికి పూజ చేసింది. చాలా లిమిట్లో ఉంటాయి. అదృష్టం కొద్దీ అది నాకు దొరికింది గోపి. అది తీసుకొచ్చి నీకు కట్టాను. అది నీ చేతికి ఉండుంటే నువ్వెంతో బాగుంటావు, నీ లైఫ్ ఎంతో బాగుంటుంది అని
అక్కడ పూజారి చెప్పారు. అలాంటి దాన్ని నువ్వెలా మిస్ చేసుకున్నావు? ఆదిత్య గారి ఇంట్లో ఉన్న వసతి మీద మీ అభిప్రాయం ఏంటి? మీరైతే కరెక్ట్గా చెప్తారని మిమ్మల్ని అడిగారు. అదే గోపి, వాళ్ళ మరదలు కాంతారా అచ్చం నాలాగే ఉండేదంట. ఓ 2-3 సార్లు నన్ను అడిగింది కూడా. మరి అది మీరేం చెప్పలేకపోయారా?